ఉక్కు నగరం దోపిడీకి గురైన నగరంగా మారిపోయిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు గతంలో కానీ ఇప్పుడు కానీ విశాఖ నగరానికి ఏమీ చేయలేదని విమర్శించారు ఆయన. భూకుంభకోణంపై సిట్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని సిబిఐ విచారణ జరిపిస్తే గానీ దోషులు బయటపడరన్నారు విజయసాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఒక పసుపు పచ్చ దొంగల దోపిడీకి గురైనటువంటి నగరంగా మిగిలిపోయింది అన్నటువంటిది తెలుస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో 1995, 2004 సంవత్సరంలో కానీ ఇప్పుడు 2014, 17 మధ్య విశాఖను అభివృద్ధి చేసింది మాత్రం శూన్యం. ఒక ఇన్ని విశాఖ దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ యొక్క బ్రాండ్ ఇమేజ్ అన్నటువంటిది ఈరోజు ఈ భూ కబ్జాలతో పూర్తిగా దెబ్బతిన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది తెలుగుదేశం వారు దీన్ని ఈ భూములకు సంబంధించి, ఈ ఆస్తులకు సంబంధించి, ఈ భూ కబ్జాలకు సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక స్టోలన్ సిటీగా, అంటే ఒక దోపిడీదారులకు గురైనటువంటి నగరంగా దీన్ని తెలుగుదేశం అధినాయకత్వం చేయడం జరిగింది అన్నటువంటిది కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ యొక్క భూ కబ్జాలకు సంబంధించి ఈ యొక్క ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, అంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. కానీ ఈరోజు ఈ సిట్ ఎలా తయారైంది అని అంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు ప్రభుత్వ ఆదేశాల మేరకు, ప్రభుత్వ పెద్దల మేరకు నిష్పాక్షికంగా విచారణ జరపకుండా ఏదో తూతూ మంత్రంగా విచారణ జరపాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు సిట్ను నియమించారన్నటువంటి విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖ నగరాన్ని దోపిడీకి గురైన నగరంగా అభివర్ణించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు ఏపీ మంత్రి అయ్యన్న పాత్రుడు. జగన్ జైలుకు వెళ్లడానికి విజయసాయి సలహాలే కారణమన్నారు. భూ కుంభకోణంలో టీడీపీ నేతలున్నట్టు వైసీపీ దగ్గర ఆధారాలుంటే సిట్కి ఇవ్వాలని సవాల్ చేశారు అయ్యన్న. చంద్రబాబు నాయుడు గారు నిర్మోహమాటంగా, నిష్పక్షపాతంగా ఈ ఎంక్వైరీ చేసి దోషులు శిక్షించి ఇక్కడ పేదవారికి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి ఎంక్వైరీ చేశారు. దీనికి మీరు కూడా సహకరించవలసిన అవసరం ఉంది. మీరు అంటున్నారు ప్రతిసారి తెలుగుదేశం నాయకుడికి భూ కుంభకోణాల్లో సంబంధం ఉందని. ఇవ్వండి పేర్లు, ఇవ్వండి. వద్దని ఎవరన్నారు? ఈ సిట్ కమిటీ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది, రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. పోలీస్ కమిషనరేట్లో కానీ, కలెక్టర్ ఆఫీస్లో కానీ ఆఫీస్ ఏర్పాటు చేస్తున్నాం. మీరు రండి, స్వయంగా వచ్చి మీ దమ్ము ఉంటే, నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే పేర్లతో సహా ఇవ్వమంటున్నాను నేను. ఇది మా మాట. మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులే దౌర్జన్యం చేసి ఉంటే, ఆక్రమించి ఉంటే పేర్లతో సహా, సర్వే నెంబర్తో సహా మీరు ఇవ్వండి, ఎంక్వైరీ చేస్తాం. అది ఏమి ఇవ్వకుండా ఏదో పునరుజ్జాలను కార్యక్రమం పెట్టుకొని ప్రతిసారి లక్షలాది కోట్లు మీరు తీసుకున్నారు. మీరు దోపిడీ చేశారు. మీరు దోపిడీ చేసి అందరినీ దొంగలంటే పోతుంది. ఇవాళ మాట్లాడతాడంటే అతను విశాఖపట్నం స్టీల్ సిటీ కాదట, దొంగల సిటీ అట. ఇదేంటి నేను మాట్లాడేది? మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్న పేర్లు? ఇంకా టైం ఉంది, ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు సిట్ వల్ల ఉపయోగం జరగదన్నారు. ఎందుకంటారు మీ మాట? రాజశేఖర్ గారి టైంలో సిట్ వేశారు. అది ఎంక్వైరీ అయింది ఎవరికి తెలియదు. ఎంక్వైరీ ఎక్కడ క్లోజ్ అయిందో, ఎక్కడ ఉందో కూడా తెలియదు. అంటే అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు.